చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రేగుతా ఉన్నాయి అయితే మంత్రి పదవి విషయంలో మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీరేం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మరి సీనియర్ నాయకులైన జానారెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు మీరేం చెప్తారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కోరుకుంటారు, సహజం. అది మాది ప్రజాస్వామ్య పార్టీ. వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు అధిష్టానం ముందు పెడతారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ను డిసైడ్ చేసుకుంటాడు ఎవరు క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలనేటటువంటిది ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి నిర్ణయం మా పార్టీలో అధిష్టానంతో సంప్రదింపులు చేపి డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుంటాడు. కాబట్టి క్యాబినెట్లో ఎవరెవరు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి చూసుకుంటాడు. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కావాలనుకునే వాళ్ళు అడుక్కుంటారు. ఏముంటుంది దాంట్లో నాకు కావాలని రాజగోపాల్ రెడ్డి అంటుండే, ఇంకోళ్ళు అంటుండే, ఇంకోళ్ళు 10 మంది అంటారు. ఇప్పుడు 63 మంది 64 మంది ఎమ్మెల్యేలున్నారు. దాంట్లో 16 మందికి వస్తాయి. ప్రతి ఒక్కడు ఆశపడతాడు. ఆశపడ్డోడికి ఎవరెవరి స్థాయిని బట్టి అది కేటాయిస్తారు. ఏముంటుంది దాంట్లో? సో మరి ఏం చెప్తారు మొన్న మోడీ గారు చేసిన వ్యాఖ్యల మీద హెచ్సియు భూముల మీద కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉంది, భూములు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ఉన్నారు, అబద్ధము హామీలు తప్ప చేసింది ఏం లేదంటూ కూడా మోడీ గారు స్వయం చెప్తా ఉన్నారు. పరిస్థితి ఏం చెప్తారు మరి? అబద్ధం ఎట్లుంటుంది అంటే మోడీ లెక్క ఉంటుంది అనుకుంటారు భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు. మేము అనుకోవట్లేదు. ఆయన ఏమన్నాడు, నేను ప్రధాని అయితే బ్యాక్ మనీని తీసుకొస్తా అన్నాడు. ఒక్కొక్కల అకౌంట్లో 15 లక్షలు ఇట్నే పుక్కట్లో వేసేస్తా అన్నాడు. 15-20 లక్షలు తెచ్చిండా? అది 100 రోజుల్లో తెస్తా అన్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది. 100 రోజులు గడిచి ఎన్ని 100 రోజులు అయిపోయినాయి. ₹1 దేనోడు. నోట్ల రద్దు చేస్తే టెర్రరిజం అయిపోతుంది, బ్లాక్ మనీ వచ్చేస్తుంది అన్నాడు. జరగకుంటే 50 రోజులు ఓపిక పట్టండి, 50 రోజుల్లో ఈ మార్పు జరగకుంటే ఏ చౌరస్తాలన్నా ఉరి తీయండి అన్నాడు. అన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఏం జరిగింది? బ్లాక్ మనీ పోయిందా, వచ్చేసిందా? లేకుంటే టెర్రరిజం అయిపోయిందా? లేకుంటే నక్సలిజం అయిపోయిందా? ఆయన చెప్పిన లెక్కలే కదా. అవినీతి కంట్రోల్ అయిపోయిందా? కాబట్టి మోడీ కొంతమంది పెట్టుబడిదారుల ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన ఏజెండా చాలా క్లియర్. ఇప్పుడు ఎప్పుడైతే అహ్మదాబాదులో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గుజరాత్ నుంచి మొదలుపెట్టిందో బ్యాటింగు, ఇలా గిలగిలలాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ విధానము బీజేపీ విధానం అని చెప్తా ఉన్నాడు ఆయన. బీజేపీ విధానము అబద్ధాల విధానము, మోసాల విధానము, మభ్యపెట్టే విధానం, ఓట్లు దండుకొని ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచే విధానం. కాంగ్రెస్ విధానం రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్యబద్ధ పాలన, ప్రజల కేంద్రకంగా అభివృద్ధి జరిగేటటువంటి పాలనా విధానం. ఇది చాలా స్పష్టం. నేనంటున్నాను, అడవిని కొట్టేసిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. మోడీకి ఆ సోయి కూడా లేకుంటే నేనేం చేస్తా? మోడీ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న ఒక్క చెట్టునన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా గుట్టుంటే సూచించండి. ఒకవేళ అది లేకపోతే నువ్వు చెప్పింది అబద్ధం అని ఓపెన్గా చెప్పేసుకో. ఆయన చెప్పింది అబద్ధమే, అందరికీ తెలిసినటువంటి అబద్ధం. నేను అడుగుతున్నా, నీకు హైదరాబాద్లో ఏనుగులు ఉన్నాయా? పోనీ తెలంగాణలో ఏనుగులు ఉన్నాయా? ఏనన్నా ఏనుగులు అయితే తెలంగాణ రాష్ట్రం ఫారెస్ట్లో కూడా లేవు కదా. భద్రాచలం అడుగులు లేవు, ఆదిలాబాద్ అడుగులు లేవు, నల్లమల అడుగులు లేవు. మరి సెంట్రల్ యూనివర్సిటీ కాడికి ఏనుగులు ఎడికెళ్ళి వచ్చినాయా? కిషన్ రెడ్డి క్రియేట్ చేసిన ఏనుగులు అయ్యి. జింకల్ నెమళ్ళు ఉన్న వాస్తవం అయితే విషయం అయితే నేనంటే కిషన్ రెడ్డి క్రియేట్ చేసిన నేనేమంటున్నా అంటే ఏనుగుల సంగతి నేను అడుగుతాను, జింకల సంగతి చెప్తాను. నువ్వు ఏనుగులు ఎందుకు అది ఏనుగులు క్రియేట్ చేయడం తప్పని ఒప్పుకో ముందుగాల, ఆ తర్వాత జింకల సంగతి మాట్లాడదాం. లేకుంటే నెమళ్ళ సంగతి మాట్లాడడం. నెమళ్ళు జింకలు అంతటి ఉన్నాయి. ఇవాళ నెమళ్ళు జింకలు లేనటువంటి చిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నాయి నెమళ్ళు, లేనిది ఇక్కడ. కాబట్టి ఈ 400 ప్రభుత్వ భూమిలోనే పండుకొని ఉన్నాయా? ఏం మాట్లాడతారు వీళ్ళు? నాకు అర్థం కాక అడుగుతా. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 400 ఎకరాలు కూర్చున్నాయా? సెంట్రల్ యూనివర్సిటీలో అంతటి ఉన్నాయి. హాస్టల్లకు కూడా వచ్చి తినిపోతాయి మరి. కాబట్టి మోడీ లాంటి ఒక ప్రధానమంత్రి, మోడీ బీజేపీ నాయకుడు మాట్లాడితే ఐ డోంట్ కేర్, కానీ ఈ దేశ ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ కుర్చీకి కూడా గౌరవం ఇవ్వడం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఏది బది అటు మాట్లాడితే ఒక్క గంట కూడా ఇట్లాంటి ప్రధానమంత్రి కుర్చీకి అరుడు కాదు. అంటే ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చా మనం పెట్టుకున్నాం అనేది ప్రజలు ఆలోచించాలి. ఎవరిని పెట్టుకున్నాం మనం? ఎట్లాంటివని పెట్టుకున్నాం మనం? అబద్ధాలు చెప్పేటోని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములు ఎవరై ఎట్లా చేద్దాం అనేది అది ఇంకో అంశం. కానీ ప్రధానమంత్రి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు అవినీతి చేస్తున్నది? 250-80 స్థానంలో ఉన్నటువంటి అదానిని దగ్గర పెట్టుకొని కాంట్రాక్ట్లు ఇప్పించే ఒక ప్రధానమంత్రి పక్కన కూర్చొని కాంట్రాక్ట్లు ఇప్పించటోని ఏమంటారు? ఈ దేశంలో ఏ ప్రధాన చేసిండా? అట్లా మోడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 40% మా దగ్గర అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ అసోసియేషన్ లెటర్ ఇచ్చి ప్రధానమంత్రికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కర్ణాటకలో. ప్రజలు తరిమి కొడితే అడ్రస్ లేకుండా పోయిందా బీజేపీ. కాబట్టి ఇటువంటి వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా? కాబట్టి మోడీ చెప్పినట్టే కాంగ్రెస్ విధానము ఒకవైపు,
ప్రజాస్వామ్య విధానం కాంగ్రెస్ విధానం, రాజ్యాంగ విధానం కాంగ్రెస్ విధానం, సమానత్వ విధానం కాంగ్రెస్ విధానం, ఆధిపత్య విషపు భావజాలపు విధానం బీజేపీ విధానం భారతదేశ ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా గుజరాత్ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ 1.5 ఇయర్లో జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు కూకుటి వేళ్లతో పీకేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.